నాయని నరసింహారెడ్డి పార్థివ దేహం మహాప్రస్థానానికి చేరుకుంది. మంత్రులు, నాయకులు, కార్మికులు, అభిమానులు నాయని అంతిమయాత్రలో పాల్గొన్నారు. నాయని అంత్యక్రియలు జరిగే మహాప్రస్థానానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ చేరుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలు నాయని అంతిమయాత్రలో పాల్గొన్నారు. కార్మిక నేత నరసన్నగా అందరికీ సుపరిచితం నాయని నరసింహారెడ్డి 1934 మే 12న సుభద్రమ్మ, దేవయ్యరెడ్డి దంపతులకు జన్మించారు. నాయని ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగుమ్ము. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలక పాత్ర పోషించిన నాయని తొలి మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. హైదరాబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నాయని ముషీరాబాద్ శాసనసభ్యుడిగా 3 సార్లు ఎన్నికయ్యారు. ఇక్కడి ప్రజలతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉండేది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి హోంమంత్రిగా పనిచేశారు నాయని.
ఆత్మబలం, గంభీర స్వరం, కార్మికులు ప్రజలను ఆదుకునేందుకు ఎంతకైనా తెగించే పోరాడే తత్వం ఇవి నాయని నరసింహారెడ్డి ఆభరణాలు. 6 అడుగుల దేహం, మెలిపెట్టిన మీసం, ముఖంలో గాంభీర్యం నాయని సొంతం. వందలాది యూనియన్లకు లీడర్గా కార్మికుల గుండెల్లో గూడు కట్టుకున్నారు నాయని. పొలిటీషియన్ కంటే యూనియన్ లీడర్గానే ఫేమస్ అయ్యారు. హైదరాబాద్లో ఫేమస్ అయిన విఎస్టీ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీకి మొదటి లేబర్ యూనియన్ లీడర్గా పనిచేశారు. హుసేన్ సాగర్ ఒడ్డున జలదృశ్యంలో టీఆర్ఎస్ ప్రారంభం నుంచి తుది శ్వాస వరకు గులాబీ కండువాతోనే నాయని ఉన్నారు. ధోతి, మీసం కట్టు, మల్లయోధుడి స్వరూపం, గంభీరమైన స్వరం నాయని సొంతం. రష్యాలో మేడే ఉత్సవాలకు వెళ్ళినప్పుడు, అమెరికాలో తానా సభలకు హాజరైనప్పుడు సైతం ధోతి కట్టుతోనే హాజరయ్యారు. యుక్త వయసులో బేగం బజార్ పహిల్వాన్లతో కుస్తీ పట్టేవారు నాయని. చార్మినార్, బేగం బజార్, కోవాబేలా, లాడ్ బజార్లో చిరు వ్యాపారులతో యూనియన్ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో చెంచల్గూడ జైలుకు కూడా వెళ్లారు. నిరంతరం జనం మధ్య ఉండే నాయని సెప్టెంబర్ 27న ఆఖరిసారిగా ముషీరాబాద్ పద్మశాలి ప్రజాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అశోక్ నగర్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కన్ను మూసిన చోట ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగారు నాయని. హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్తో పాటు కార్మిక శాఖలను నిర్వహించారు నాయని. అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా 2005 నుంచి 2008 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. మొదటి క్యాబినెట్లో హోంమంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దూరం పెట్టారనే విమర్శ ఉంది.
కార్మిక నేత నరసన్నగా అందరికీ సుపరిచితం నాయని నరసింహారెడ్డి 1934 మే 12న సుభద్రమ్మ దేవయ్యరెడ్డి దంపతులకు జన్మించారు నాయని. ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగుమ్ము. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలక పాత్ర పోషించిన నాయని తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. హైదరాబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నాయని ముషీరాబాద్ శాసనసభ్యుడిగా 3 సార్లు గెలిచారు. ఇక్కడి ప్రజలతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి హోంమంత్రిగా పనిచేశారు నాయని. అక్కడ ఊత నెడతాను మొత్తం అలా కొంచెం కొంచెం ఇది లైవ్ పోయేది కదా. ఆత్మబలం, గంభీర స్వరం, కార్మికులు ప్రజలను ఆదుకునేందుకు ఎంతకైనా తెగించే పోరాడే తత్వం ఇవి నాయని నరసింహారెడ్డి ఆభరణాలు. 6 అడుగుల దేహం, మెలిపెట్టిన మీసాలు, ముఖంలో గాంభీర్యం నాయని సొంతం. వందలాది యూనియన్లకు లీడర్గా కార్మికుల గుండెల్లో గూడు కట్టుకున్నారు నాయని. పొలిటీషియన్ కంటే యూనియన్ లీడర్గానే ఫేమస్ అయ్యారు. హైదరాబాద్లో ఫేమస్ అయిన విఎస్టీ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీకి మొదటి లేబర్ యూనియన్ లీడర్గా పనిచేశారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున జలదృశ్యంలో టీఆర్ఎస్ ప్రారంభం నుంచి తుది శ్వాస వరకు గులాబీ కండువాతోనే నాయని ఉన్నారు. ధోతి, మీసంకట్టు, మల్లయోధుడి స్వరూపం, గంభీరమైన స్వరం నాయని సొంతం. రష్యాలో మేడే ఉత్సవాలకు వెళ్ళినప్పుడు, అమెరికాలో తానా సభలకు హాజరైనప్పుడు సైతం ధోతి కట్టుతోనే హాజరయ్యారు. యుక్త వయసులో బేగం బజార్ పహిల్వాన్లతో కుస్తీ పట్టేవారు నాయని. చార్మినార్, బేగం బజార్, కోవాబేలా, లాడ్ బజార్లో చిరు వ్యాపారులతో యూనియన్ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో చెంచల్గూడ జైలుకు కూడా వెళ్లారు. నిరంతరం జనం మధ్య ఉండే నాయని సెప్టెంబర్ 27న ఆఖరిసారిగా ముషీరాబాద్ పద్మశాలి ప్రజాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అశోక్ నగర్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కన్ను మూసిన చోట ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగారు నాయని. హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్తో పాటు
కార్మిక శాఖలను నిర్వహించారు నాయని. అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా 2005 నుంచి 2008 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. మొదటి క్యాబినెట్లో హోంమంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దూరం పెట్టారనే విమర్శ ఉంది.